ప్రభుత్వం దీన్ని దాడి అంటుంది, మీరు నిరసన అంటున్నారు. ప్రభుత్వం అనడం లేదు, మళ్ళా చెప్తున్నా మీకు. ప్రభుత్వం అంటేనే కలెక్టర్ అంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేటు. ఆయన చెప్తున్నాడు దాడి కాదని. ఆయన రేవంత్ రెడ్డి గారి తొత్తులు కొంతమంది పోలీసుల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు చెప్తున్నారు. రిమాండ్ రిపోర్ట్ కాదది, రేవంత్ రెడ్డి రిపోర్టు. ఆయన ఏదో రాపిచ్చి ఇష్టం వచ్చినట్టు రాపిచ్చి ఆయనకు జరిగిన పరాభవానికి సొంత నియోజకవర్గంలో కలరింగు ఇచ్చుకొని బయటపడదామని చూస్తున్నాడు. ఒకటి మాత్రం పక్కా, 2 రోజులు ఈ డ్రామా నడిపించవచ్చు, 3వ రోజు మళ్ళీ నువ్వు కొడంగల్ పోవాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి. అక్కడ నువ్వే రెచ్చగొట్టినావు కదా. కాలుష్యం ఫార్మా అంటేనే కాలుష్యం అని చెప్పినోడే రేవంత్ రెడ్డి. మరి వాళ్ళు అదే ఫార్మా తీసుకొచ్చి కొడంగల్లో పెడతానంటే కొడంగల్ ప్రజలు ఎట్లా ఒప్పుకుంటారు? డిపిఆర్ లేకుండా 1,50,000 కోట్లు అని చెప్పొచ్చా? డిపిఆర్లు లేకుండా ఫార్మా విలేజ్ పేరిట అల్లుడు గారికి భూములు రాసివచ్చా? అనుముల తిరుపతి రెడ్డి ఇష్టం ఉన్నట్టు తిరగొచ్చా? ఈ ప్రభుత్వంలో ఏ సక్రమంగా నడుస్తుందని? ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడితే ప్రజలు గట్లే మాట్లాడతారు కదా. ఈయన ఏం మాట్లాడతారు? తెల్లారులేస్తే పేగులు మెడలేసుకుంటా, గుడ్లు వీకి గోళీలు ఆడతా, లాగుల తొండలు ఇడుస్తా, ఏదైనా అడ్డం వస్తే తొక్కేస్తా బుల్డోజర్లతో. మరి ప్రజలు ఏం చేయాలి? ఈయనకి ఇదే భాష అర్థమవుతుందని ప్రజలు కూడా అదే భాషలో మాట్లాడుతున్నారు. తప్పెట్లో? ప్రభుత్వంలో ఈరోజు ఇద్దరు ఉంటారు, కలెక్టర్ ఉంటాడు, ఎస్పీ ఉంటాడు. కలెక్టర్ ఏమో దాడి జరగలేదంటుండు, ఎస్పీ దాడి జరిగిందంటుండు. ఫస్ట్ వాళ్ళిద్దరు ఒక అర్రలో కూర్చోబెట్టుండ్రి, మంత్రులు కొంతమంది ఆరోపణలు చేస్తారు. మంత్రులు సన్నాసులు. నేనేం చేయాలి? సర్కార్ను కూల్చడానికి ఒక మాజీ ఎమ్మెల్యేలతో కుట్ర పడినారని, సురేష్ ను పంపించి అక్కడ కావాలని ఒక ఇష్యూ క్రియేట్ చేశారని. సర్కార్ ఎట్లా కూలుతుందో నాకు చెప్తారా జరా మీరు? ప్రభుత్వం కూలాలంటే నాకు తెలిసి మరి బట్టి విక్రమార్క గారు ఏమైనా రేవంత్ రెడ్డి గారి పదవి మీద ఆశ పెట్టుకున్నాడో ఏందో. ఇట్లనైనా రేవంత్ రెడ్డి పదవిలోకి వెళ్ళి తప్పుకుంటే నేను అట్లా కూర్చోవచ్చు అనుకుంటున్నాను. నాకే మేరకు ప్రభుత్వం ఎట్లా కూలుతుందండి? ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్న సురేష్ మా పార్టీ కార్యకర్త అని 100% మా పార్టీ నాయకుడు. పబ్లిక్ హియరింగ్ లో ఫలానా వాళ్ళే భూమి ఉన్న వాళ్ళే మాట్లాడాలి, భూమి లేని వాళ్ళు మాట్లాడకూడదని ఎక్కడైనా చట్టంలో ఉందా? నిజానికి నేను అడుగుతున్నా. మరి అట్లాంటప్పుడు శ్రీధర్ బాబు ఎందుకు పోయిండు కాళేశ్వరానికి? వంశీచంద్ర రెడ్డి ఎందుకు పోయిండు ముచ్చర్లకి? తప్పకుండా సురేష్ మా నాయకుడే. ఏం చేసిండు సురేష్? తప్పేం చేసిండు? కలెక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేసిండు, నువ్వు చేస్తున్న తప్పేంది, నీ ప్రభుత్వం చేస్తున్న తప్పేంది, భూములు పోతున్నాయి అక్కడ, నువ్వు పబ్లిక్ హియరింగ్ ఇక్కడ ఎట్లా పెడతావు అని అడిగిండు. తప్పేముంది అందులో? మంత్రులు తప్పు మాట్లాడుతున్నారు. పిసిసి అధ్యక్షుడు ప్రభుత్వంలో ఉన్న సన్నాసులు కొంతమంది తప్పు మాట్లాడుతున్నారు. నేను క్లియర్గా చెప్తున్నా. కలెక్టర్ ఏం చెప్పిండో ఆ సన్నాసులకు తెలియదు, నోటికొచ్చినట్టు వాగడమే తెలుసు. ఫార్ములా ఈకి సంబంధించి